హాయ్ గాయ్స్, ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకొని షాజీరా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అవి వేసుకున్నాక నేను 5 to 6 గ్రీన్ చిల్లీస్ కోసి పెట్టించుకున్నా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టమాటో కూడా కోసి పెట్టించుకున్నా, ఆ 2 కూడా యాడ్ చేసుకొని అవన్నిటిని బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బయట నుంచి తెచ్చుకున్నా, మీరు ఇంట్లో చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నా. ఆ 2 బాగా ఫ్రై చేసుకొని ఆ రెండింటి నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి. వన్స్ ఆ రెండింటి నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది నేను వేసుకున్నా ప్రెజెంట్. దాని తర్వాత కారం అండ్ ధనియాల పొడి ఈ 2 కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటంటే, ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ½ an hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ చికెన్ని మనం యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. వాటర్ సపరేట్ అయ్యాక ఒక 50% చికెన్ ఉడికితే చాలు. 50% ఉడికినాక మనం అందులో 2 glasses ఆఫ్ రైస్ వేసుకోవాలి. నేనైతే 2 glasses తీసుకున్నాను, మీకు ఎంత రైస్ సరిపోతే అంత రైస్ తీసుకోండి. 2 glasses ఆఫ్ రైస్కి నేను 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 glasses ఆఫ్ రైస్ వేసాక బాగా కలుపుకొని అందులో 4 glasses ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. వన్స్ 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్నాక ఇలా 50% అనేది మనకు ఉడుకుతుంది. లిడ్ పెట్టుకొని ఒక 10 minutes అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 50% ఉడికినాక మళ్ళీ లిడ్ పెట్టుకొని 15 minutes అనేది లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం 15 minutes తర్వాత మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేసేయండి.